Hi everyone, welcome to Cricket Chat with Venkatesh. What is common between Sachin Tendulkar, Virat Kohli and Shubman Gill? మీరు ఇమీడియట్గా చెప్పే ఆన్సర్ ఏంటంటే ముగ్గురు కూడా ఇండియా తరఫున నెంబర్ 4లో బ్యాటింగ్ చేస్తారు టెస్ట్ మ్యాచ్లో. అండ్ మొదటి ఇద్దరితో పాటు కొత్తగా నెంబర్ 4లో ఆడుతున్న శుభ్మన్ గిల్ కూడా ఇప్పటికే చాలా రికార్డ్స్ నెంబర్ 4లో తన ఖాతాలో వేసుకున్నాడు. అగ్రీడ్, వాళ్ళు ముగ్గురు కూడా నెంబర్ 4లో బ్యాటింగ్ చేస్తున్నారు. ఆ నెంబర్ 4 ఆ స్థానంలో they are doing really well. They have done or they are doing really well. ఓకే, అగ్రీడ్. మరొక కామన్ ఫ్యాక్టర్ ఉంది, అదేంటంటే వాళ్ళు ముగ్గురు కూడా ఎంఆర్ఎఫ్ బ్యాట్స్ వాడుతున్నారు. సో బ్యాట్ మేకర్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇంటర్నేషనల్ క్రికెటర్ మోస్ట్లీ ఇండియన్ క్రికెటర్స్ అందరికి కూడా బ్యాట్ స్పాన్సర్స్ ఉంటారు. మీకు తెలుసు కదా, బ్యాట్స్ అందరు కూడా స్పాన్సర్స్. బ్యాట్ మీద ఆ మేకర్స్ నేమ్ లేకుండా ఆడే ఇంటర్నేషనల్ క్రికెటర్స్ ఇండియాలో చాలా అరుదుగా కనిపిస్తారు. ఈవెన్ ఐపీఎల్ క్రికెటర్స్ కూడా బ్యాట్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. సో మనం క్రికెట్ ఆడుకున్నప్పుడు, మేము ఆడుకున్నప్పుడు, మీరు ఆడుతున్నప్పుడు బ్యాట్లు కొనుక్కోవాలి, పోయింది కాస్ట్లీ బ్యాట్లు. సో కానీ వీళ్ళు ఏంటంటే ఎవరైతే వన్స్ యూ ఎర్న్ నేమ్ అండ్ ఫేమ్, మీకు బ్యాట్లు ఫ్రీగా రావడంతో పాటు ఆ బ్యాట్ వాడినందుకు మీకు బోలని డబ్బులు కూడా ఇస్తారు. బాగుంది కదా ఇదేదో పరిస్థితి, బట్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్. కానీ ఇక్కడ మనకు అర్థం కాని విషయం ఏంటంటే ఎంఆర్ఎఫ్ అనగానే మనకి టైర్లు గుర్తుకొస్తాయి. ఎంఆర్ఎఫ్ ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ టైర్ అండ్ మార్కెట్ లీడర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఐ స్టాండ్ కరెక్టెడ్. నా దృష్టిలో వాళ్ళే మార్కెట్ లీడర్. సిఎట్ కూడా ఉంది, ఇంకా మంచి కంపెనీస్ ఉన్నాయి మన దగ్గర. బట్ ఎంఆర్ఎఫ్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ టైర్స్ ఇన్ ఇండియా. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మరి వాళ్ళకి బ్యాట్లకి ఏంటి సంబంధం? అది కదా మన వీడియోలో మాట్లాడుకోవాల్సింది. ఎస్, ఎంఆర్ఎఫ్ హ్యాస్ కమ్ అప్ విత్ ఎ వెరీ గుడ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. క్రికెట్ అనేది ఇండియాకి ఆయువు పట్టు, ఇండియాకి గుండె చప్పుడు క్రికెట్ అని చెప్పి వాళ్ళు ముందుగానే గుర్తించారు. 1980sలోనే గుర్తించి వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ అంతా క్రికెట్ చుట్టూ వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు. అది బాగా వర్కౌట్ అయింది. నేను చెప్పినట్టుగా ఇప్పుడు కాకపోయినా గతంలో అయినా వాళ్ళు నెంబర్ 1గా ఉన్నారు టైర్ల మార్కెట్లో. సో టైర్లకి, క్రికెట్ బ్యాట్లకి, క్రికెట్కి సంబంధం లేకపోయినా క్రికెట్ని బేస్ చేసుకుని వాళ్ళు తమ ప్రోడక్ట్ని బ్రహ్మాండంగా అమ్ముకోవడం అనేది మనం చూస్తున్నాం. సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ స్ట్రాటజీ. అది నేను వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. క్రికెట్ని వాడుకొని, క్రికెట్లో 2 రకాలుగా మీరు క్రికెట్లో అడ్వర్టైజ్ చేయొచ్చు, మీ ప్రోడక్ట్ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. ఒకటేంటంటే మీరు ఇలా మీకు ప్లేయర్స్కి వాళ్ళ బ్యాట్స్ కానీ వాళ్ళ అపెరల్, వాళ్ళకి సంబంధించిన వస్తువులు స్పాన్సర్ చేయడం, దాని మీద మీ పేరు ప్రామినెంట్గా కనిపించేలా చూసుకోవడం. రెండోది టీమ్ స్పాన్సర్ చేస్తే కూడా మీకు మైలేజ్ దొరుకుతుంది. లేదంటే మీరు స్పాన్సర్షిప్, ఇప్పుడు ఎలా అయితే మనం చూస్తున్నాం కదా, ఐపీఎల్ స్పాన్సర్షిప్, టాటా వాళ్ళు ఐపీఎల్ స్పాన్సర్షిప్ చేసినట్టు, లేకపోతే డ్యూరింగ్ ద మ్యాచెస్ మీరు మీ యాడ్స్ ప్లే చేసుకుంటూ అలా కూడా చేసుకోవచ్చు. కానీ వీళ్ళ స్ట్రాటజీ చాలా బాగుంది. కొంతమంది ఇంపార్టెంట్ క్రికెటర్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు తమ బ్యాట్లు వాడేలా చేసుకున్నారు. దానివల్ల ఏంటంటే ఎక్కువ మైలేజ్ స్పెషల్గా వస్తుంది. మీకు స్టేడియంలో కనిపించే యాడ్స్ కానీ, మనకి ఓవర్ల మధ్యలో వచ్చే యాడ్స్ కానీ, లేకపోతే నేను చెప్పినట్టుగా టీమ్ స్పాన్సర్షిప్, లేకపోతే ఇవన్నీ ఒక రకం. కానీ మీకు బ్యాట్ అనేది చాలా ప్రామినెంట్గా కనిపిస్తుంది క్రికెటర్ చేతిలో. నేను చెప్పినట్టుగా అతను సెంచరీ కొట్టినప్పుడు, హాఫ్ సెంచరీ పెట్టినప్పుడు ప్లేయర్స్ అతను బ్యాటప్ అంటారు. ఈవెన్ మన చిన్న మ్యాచ్లో కూడా ఎవరినో మంచి నాక్ చేస్తే బ్యాటప్ అంటారు. బ్యాట్ ఇలా పైకెత్తి అభివాదం చేస్తారు క్రౌడ్కి. అప్పుడు మీకు ఆ మేకర్స్ లోగో కనిపిస్తుంది. అలాగే మీరు మంచి స్ట్రైట్గా ఆడినప్పుడు కామెంటేటర్స్ ఉంటారు, షోయింగ్ ద మేకర్స్ నేమ్. మీరు స్ట్రైట్ బ్యాట్తో ఆడినప్పుడు షోయింగ్ ద ఫుల్ ఫేస్ ఆఫ్ ది బ్యాట్తో మీరు ఆడినప్పుడు మీ మేకర్స్ లోగో దాని మీద కనిపిస్తుంది. షోయింగ్ ద మేకర్స్ నేమ్ అనేది ఒక ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్గా ఉంటుంది క్రికెట్లో. సో చాలా ఇంపార్టెంట్. ఆ లోగో బాగా ప్రామినెంట్గా కనిపిస్తుంది. మీకు బోత్ సైడ్స్ లోగో ఉండడం అనేది మనం చూస్తున్నాం. సో అది దాని ద్వారా అడ్వర్టైజ్ చేసుకోవడం అనేది చాలా మంచి స్ట్రాటజీ. అందులో ఎంఆర్ఎఫ్ వాళ్ళు ఎంత బాగా దాన్ని మాస్టర్ చేశారంటే దే ఆర్ హ్యావింగ్ సమ్ ఆఫ్ ది ఫైనెస్ట్ క్రికెటర్స్. దే ఆర్ మేకింగ్ సమ్ ఆఫ్ ది ఫైనెస్ట్ క్రికెటర్ హ్యావ్ దేర్ కాంట్రాక్ట్స్, బ్యాట్ కాంట్రాక్ట్స్. ఎవరెవరు ఉన్నారు? ఒకప్పటి స్టీవ్ వా, అంతకుముందు సచిన్ టెండూల్కర్ 1990sలోనే, బిఫోర్ హీ బికమ్ ఏ సూపర్ స్టార్. సచిన్ టెండూల్కర్ సూపర్ స్టార్ ఎప్పుడయ్యాడు? 1998లో ఆ డెజర్ట్ స్టార్మ్ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత. అంతవరకు మొదటి నుంచి అతనికి ఆ స్టార్ ఇమేజ్ ఉంది, కానీ అతను ఒక గాడ్గా మారిపోయింది తర్వాత కదా 1990 ఆ డెజర్ట్ స్టార్మ్ ఇన్నింగ్స్ తర్వాత.
అక్కడ 1998, 99 ఆ టైంలో అతను చాలా పెద్ద స్టార్గా ఎమర్జ్ అయ్యాడు. ఈ లోపలే అతనికి ఎంఆర్ఎఫ్ బ్యాట్ కాంట్రాక్ట్ వాళ్ళు అంటే దే క్యాచ్ ద మెంగ్ అన్నట్టుగా వాళ్ళు చాలా ఎర్లీగానే ఆ స్టార్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు తమ బ్యాట్లు వాడేలా చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే దే వర్ ఏబుల్ టు క్యాచ్ సమ్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఐకానిక్ అండ్ లెజెండరీ క్రికెటర్స్. సచిన్తో పాటు స్టీవ్ వా ఎంఆర్ఎఫ్ బ్యాట్ వాడాడు, బ్రయన్ లారా ఎంఆర్ఎఫ్ బ్యాట్ వాడాడు. సో ఒకప్పుడు ఇద్దరు సచిన్ లారా ఇద్దరు గ్రేట్ క్రికెటర్స్ ఇద్దరు కూడా ఎంఆర్ఎఫ్ కాంట్రాక్ట్స్ వాళ్ళకి ఉండేవి. స్టీవా కూడా వాళ్ళకి సమకాలీన ఉండే అతను కూడా అప్పట్లో అంటే వీళ్ళ బ్యాటింగ్ ఎబిలిటీలో వీళ్ళంతా కాకపోయినా యాజ్ ఎ కెప్టెన్ యాజ్ ఎ కరిస్మాటిక్ క్రికెటర్గా అతను కూడా చాలా మంచి ఇమేజ్ ఉండేది. సో వాళ్ళు ముగ్గురు ఆ జనరేషన్లో ముగ్గురు టాప్ క్రికెటర్స్ ఆ బ్యాట్ వాళ్ళు చేశారు. తర్వాత ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ 2013లోనో 14లోనో విరాట్ కోహ్లీతో వాళ్ళు కాంట్రాక్ట్ కూర్చున్నారు. క్యాచ్ ద మెంగ్ నేను అన్నట్టుగా విరాట్ కోహ్లీ బిఫోర్ హీ బికేమ్ ఏ సూపర్ స్టార్ వాళ్ళు విరాట్ కోహ్లీతో కాంట్రాక్ట్ కూర్చున్నారు. మొదట్లో ఐ థింక్ ఇట్ వాస్ లెస్సర్ కాంట్రాక్ట్ 6 కోట్లు ఎంతో ఏడాదికి. తర్వాత అది 12.5 కోట్లకి ఎంతకో పెరిగింది. సో వాళ్ళు 2025 దాకా ఒక 5-6 ఏళ్ళకో 8 ఏళ్ళకో 100 crores కాంట్రాక్ట్ విరాట్ కోహ్లీతో కూర్చుకున్నారు కూడా మనకి అప్పట్లో న్యూస్ వచ్చింది. సో విరాట్ కోహ్లీ, డివిలియర్స్ లాంటి నెక్స్ట్ జనరేషన్ సూపర్ స్టార్స్ కూడా వాళ్ళ ఖాతాలో. ఈవెన్ గౌతమ్ గంభీర్ యూజ్ ఎంఆర్ఎఫ్ బ్యాట్. రోహిత్ శర్మ కూడా ఇనీషియల్గా ఎంఆర్ఎఫ్ బ్యాటే వాడేవాడు. తర్వాత 2015లో సియట్ కూడా ఒక టైర్ కంపెనీ కదా, వాళ్ళు కూడా దే స్టార్టెడ్ స్పాన్సరింగ్ బ్యాట్స్. వాళ్ళు కూడా ఈ బ్యాట్ కాంట్రాక్ట్స్ వాళ్ళు కూడా బ్యాట్ మ్యానుఫ్యాక్చరింగ్ మొదలుపెట్టారు. సో వాళ్ళు దే ఆల్సో స్టార్టెడ్. సో ఇప్పుడు రోహిత్ శర్మ ఈజ్ యూజింగ్ సియట్ బ్యాట్. సో మారుతూ వస్తున్నాయి ఇలా. అండ్ శుభ్మన్ గిల్ కూడా ఒకప్పుడు సియట్ బ్యాటే వాడేవాడు. కానీ ఎంఆర్ఎఫ్ వాళ్ళు దే హ్యావ్ రియలైజ్ బిఫోర్ హీ బికేమ్ క్యాప్టెన్. విరాట్ కోహ్లీ ఎప్పుడైతే అతను T20 నుంచి రిటైర్ అయ్యాడో సో దే లుక్ టువర్డ్స్ శుభ్మన్ గిల్. కొన్ని నెలల క్రితమే శుభ్మన్ గిల్తో వాళ్ళు కాంట్రాక్ట్ కూర్చుకున్నారు. ఎంఆర్ఎఫ్ బ్యాట్ కూడా అతనికి వచ్చినట్టుగా ఉంది. సో హీ మేడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్ ఇన్ ఇంగ్లాండ్. సో క్యాప్టెన్గా ఇండియా టెస్ట్ క్యాప్టెన్గా అతను కూడా ఎంఆర్ఎఫ్ బ్యాట్తో షైన్ అయ్యాడు. సో ఆ జనరేషన్లో మనం బ్యాట్ అండ్ ఎక్స్చేంజ్ అంటాం, అలాగే బ్యాట్ ఎక్స్చేంజ్ లాగా మారింది. మనం రిలే రేసులో బ్యాట్ అండ్ ఎక్స్చేంజ్ అంటే బ్యాట్ అని అంటారు, వాళ్ళు చేతిలో పట్టుకుని ఒకరికొకరు అందించుకునేది. అలాగే ఆ బ్యాట్ ఎక్స్చేంజ్ కూడా మనకి ఏర్పడింది. నెంబర్ 4 ఫర్ ఇండియా. స్టార్డమ్ కూడా సచిన్ టెండూల్కర్ తర్వాత మనకి బిగ్గెస్ట్ స్టార్గా ఎమర్జ్ అయింది విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ ఎంఆర్ఎఫ్ బ్యాట్ యూజ్ చేశాడు. తర్వాత విరాట్ కోహ్లీ స్టిల్ అరౌండ్ బట్ ఓన్లీ ఇన్ వన్ ఫార్మాట్. విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్లో అట్లీస్ట్ అతని ప్లేస్లో వచ్చిన శుభ్మన్ గిల్ కూడా ఎంఆర్ఎఫ్ బ్యాట్ యూజ్ చేస్తున్నారు. అది కోఇన్సిడెంటలా లేకపోతే వాళ్ళ ప్లానింగో అది కూడా మనం గుర్తుపెట్టాలి. చాలామంది మెయిన్ ప్లేయర్స్ వాళ్ళందరూ ఈ బ్యాట్ వాడేలా చేశారు. వాళ్ళు ఎర్లీగా ఐడెంటిఫై చేసి వాళ్ళ బ్యాట్ ఆ ముందు చూపు చాలా బాగా వాళ్ళకి పనిచేసింది. వాళ్ళు ఫెయిల్ అయిన సందర్భం కూడా ఉంది. ఫెయిల్ అయిన సందర్భం ఎవరంటే పృథ్వీ షా ఐ థింక్ అండర్-19 వరల్డ్ కప్ అప్పటి నుంచి కూడా ఎంఆర్ఎఫ్ బ్యాట్ వాడుతున్నాడు. సో పృథ్వీ షాని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. సో హీఈస్ నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ క్రికెట్ అని అనుకున్నారు. అలా అయ్యి ఉండాల్సింది. అతనికి ఆ కేపబిలిటీ ఆ టాలెంట్ కూడా ఉంది. కానీ అతను స్వయంకృత అపరాధం చేజేతులారా అవకాశాన్ని పోగొట్టున్నాడు. ఇప్పటికీ పూర్తిగా ఆలస్యం కాలేదు, కానీ మనం అనుకున్న హైట్స్కి అతను రీచ్ కాలేకపోయాడు. సో కొన్ని ఫెయిల్ అయినాయి వాళ్ళకి. బట్ ఓవరాల్గా ఐ థింక్ ఇండియాలో నెంబర్ 1 బ్యాట్ స్పాన్సర్షిప్ యాజ్ ఫార్ యాజ్ టాప్ ప్లేయర్స్ ఆర్ కన్సర్న్డ్ అది ఎంఆర్ఎఫ్తోనే ఉంది. సో టైర్లకి దీనికి సంబంధం లేదని చెప్పాను కదా, మరి ఎందుకు వాళ్ళు అలా చేశారు? బ్యాట్లు ఎందుకు తయారు చేస్తున్నారు? ఏదో లిక్కర్ కంపెనీ వాళ్ళు చేస్తారు చూడండి. లిక్కర్ కంపెనీ వాళ్ళు బ్యాక్ పైపర్ సోడా అని అడ్వర్టైజ్ చేస్తారు, లేకపోతే చిప్స్ అని అడ్వర్టైజ్ చేస్తారు. ఎందుకంటే ఇండియాలో లిక్కర్ యాడ్స్ అనేవి బ్యాన్ అవుతాయి. లిక్కర్ని డైరెక్ట్గా మీరు అడ్వర్టైజ్ చేయడానికి లేదు. సో లిక్కర్ యాడ్స్ బ్యాన్ ఉంది కాబట్టి వాళ్ళు వేరే సరగేట్ అడ్వర్టైజింగ్ అంటారు దాన్ని. వాళ్ళు వేరే ప్రోడక్ట్ ద్వారా తమ బ్రాండ్ని వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. మనం చూస్తాం కదా, ఇప్పుడు పాన్ మసాలా అని చెప్పి వాళ్ళు చేసే యాడ్స్ అన్నీ కూడా యాక్చువల్లీ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు సెల్ వాస్ ద గుట్కాని అమ్మే ప్రయత్నం వాళ్ళు చేసేది. సో ఇలాంటి సరగేట్ యాడ్స్ ఉంటాయి. అలాగే వీళ్ళు ఎంఆర్ఎఫ్ వాళ్ళు టైర్లు అమ్ముకోవడానికి బ్యాట్లు ఎందుకు తయారు చేస్తున్నారు? అది కాదు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు టైర్లు అడ్వర్టైజ్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. టైర్లు మీరు హ్యాపీగా అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. టైర్లకి క్రికెట్కి ఎలాంటి సంబంధం లేదు, అది కూడా ఒప్పుకుంటాను. కానీ ఏంటంటే మార్కెటింగ్లో దెర్ ఈస్ ఎ థింగ్ కాన్సెప్ట్ కాల్డ్ హ్యాలో ఎఫెక్ట్. అంటే మీరు ఒక ప్రోడక్ట్ ద్వారా మీరు మీ బ్రాండ్కి ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తే అది దట్ విల్ రబ్ ఆఫ్. అది వేరే ప్రోడక్ట్ కూడా దాన్ని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. హ్యాలో ఎఫెక్ట్తో వాళ్ళు
టైర్లు కూడా బ్రహ్మాండంగా అమ్ముకోవడం అదే చెప్పాను కదా. ఎంఆర్ఎఫ్కి ఒక డిస్టింక్ట్ ఐడెంటిటీ వచ్చింది బికాస్ దేర్ బ్యాట్స్ ఆర్ ఐడెంటిఫైడ్ విత్ టాప్ నాచ్ క్రికెటర్స్ లైక్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ. వాళ్ళతో ఐడెంటిఫై కావడంతో ఏంటంటే ఎంఆర్ఎఫ్కి ఒక, ఎందుకంటే యూత్ ఇప్పుడు బైక్స్ కానీ ఇవన్నీ ఎవరు కొంటారు, మామూలుగా ఆటోమొబైల్స్ ఆర్ ఐడెంటిఫైడ్ విత్ యూత్ కదా. వాళ్ళు యూత్ ఎప్పుడు క్రికెట్తో కనెక్ట్ అవుతారు. వాళ్ళు టైర్లు కొనడానికి వెళ్ళినప్పుడు ఎంఆర్ఎఫ్ కానీ వాళ్ళకి ఒక కనెక్షన్, ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుంది విత్ ప్లేయర్స్, దేర్ ఫేవరెట్ క్రికెటర్స్ లైక్ సచిన్ టెండూల్కర్ ఆర్ విరాట్ కోహ్లీ. సో బ్యాట్లు కూడా అమ్ముకుంటారు వాళ్ళు. బ్యాట్లు కూడా చాలా కాస్ట్లీ. ఎంఆర్ఎఫ్ బ్యాట్లు 70,000, 80,000, 40,000, 60 చాలా కాస్ట్లీ ఉంటాయి. దాంట్లో కూడా రేంజెస్ ఉంటాయి. సో బ్యాట్లు కూడా అమ్ముతారు. అండ్ దట్ ఈస్ నాట్ ద మెయిన్ ఎయిమ్ ఫర్ దెమ్. వాళ్ళ మెయిన్ ఎయిమ్ ఏంటంటే టు సెల్ దేర్ టైర్స్. వాళ్ళ మెయిన్ ప్రొడక్ట్ అమ్ముకోవడం వాళ్ళ ప్రధాన లక్ష్యం. సో నాట్ ఓన్లీ నేను చెప్పినట్టు సియట్ వాళ్ళు ఉన్నారు, బ్రిటానియా ఉంది, హీరో హోండా ఉంది. వీళ్ళు కూడా వాళ్ళకి క్రికెట్తో ఎలాంటి సంబంధం లేదు. హీరో హోండాకి క్రికెట్కి ఎలాంటి సంబంధం లేదు. బ్రిటానియా బిస్కెట్స్ కంపెనీ బేసికలీ వాళ్ళకి దీనికి ఏం సంబంధం లేదు. బట్ దే ఆల్సో యూస్ బ్యాట్లు కూడా బ్యాట్ మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటూ బ్యాట్స్ని ద్వారా వాళ్ళు క్రికెట్ని ద్వారా వాళ్ళ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. సో దిస్ ఈస్ ఎ గుడ్ కైండ్ ఆఫ్ అడ్వర్టైజింగ్ మనకి దాంట్లో. ఒకప్పుడు మీకు తెలుసో లేదో, ఓల్డ్ టైమర్స్ తెలుస్తుంది, మన రంజీ ట్రాఫీ కానీ మన ఇండియన్ టీం క్రికెట్ని కానీ చార్మినార్ ఛాలెంజ్ అని పేరు ఉండేది. చార్మినార్ ఛాలెంజ్ అంటే ఏంటంటే అది విఎస్టీ, హైదరాబాద్ బేస్డ్ చార్మినార్ సిగరెట్స్ తయారు చేసి వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేసేవారు. సో అది తర్వాత దాన్ని బ్యాన్ చేశారు. ఎందుకంటే సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒక స్పోర్ట్స్ దీన్ని చేయడం ఏంటి అని చెప్పి తర్వాత బ్యాన్ చేసి, ఒకప్పుడైతే చార్మినార్ ఛాలెంజ్ అని ఉండేది. మనం ఆడే వన్ డేస్ కానీ అవన్నీ చార్మినార్ ఛాలెంజ్గా ఉండేది. మన రంజీ ట్రాఫీ చార్మినార్ ఛాలెంజ్ రంజీ ట్రాఫీ అని ఉండేది. సో దే యూస్ టు స్పాన్సర్ ఇట్. బట్ తర్వాత ఈ లిక్కర్ కంపెనీలని, సిగరెట్ కంపెనీలు ఇలాంటివన్నీ బ్యాన్ చేయడం చూసాం మనం. తర్వాత మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు డ్రీమ్11 అవన్నీ క్రికెట్ కనెక్టెడ్. ఆ డ్రీమ్11 దాని మీద కూడా ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. దాని మీద కూడా నోటీసులు వెళ్ళినాయి. రీసెంట్గా మన విజయ్ దేవరకొండ ఏమన్నాడంటే, ఇండియన్ క్రికెట్ టీంలో డ్రీమ్11 ఉంటుంది వాళ్ళ జెర్సీ మీద. మరి నేను దానికి అలాంటి ఒక బెట్టింగ్ యాప్ కాకుండా నేను గేమింగ్ యాప్, బెట్టింగ్ యాప్ గేమింగ్ యాప్ తేడా ఉంది కదా. గేమింగ్ యాప్కి నేను ఎండార్స్ చేస్తే, దానికి నేను మోడలింగ్ చేస్తే దాన్ని మీరు ఎలా తప్పుపడతారని అడిగాడు. నిజమే కదా. ఇప్పుడు ఎందుకంటే ఇండియన్ క్రికెట్ టీంకి డ్రీమ్11 అని చెప్పి వాళ్ళ జెర్సీ మీద ఉంది. సో అది వేరే ఇష్యూ. ఆఫ్ కోర్స్ వీఆర్ నాట్, లెట్స్ నాట్ డైగ్రెస్ ఇన్ టు దట్. బట్ లెట్ us కాన్సన్ట్రేట్ ఆన్ ఎంఆర్ఎఫ్ వాళ్ళు వెరీ గుడ్ స్ట్రాటజీ. అండ్ ఎంఆర్ఎఫ్ది నాట్ ఓన్లీ అంటే బ్యాట్ల గురించే కాదు, దే హ్యావ్ ఎ వెరీ గుడ్ కాంట్రిబ్యూషన్ ఇన్ క్రికెట్. ఎంఆర్ఎఫ్ అంటే మీకు తెలుసు కదా, మద్రాస్ రబ్బర్ కంపెనీ. ఎంఆర్ఎఫ్ అంటే ఎవరికి తెలియదు, సారంగా ఎంఆర్ఎఫ్ అనే తెలుసు. ఎంఆర్ఎఫ్ మద్రాస్ రబ్బర్ కంపెనీ, టైర్ మ్యానుఫ్యాక్చర్, చాలా ఓల్డ్ కంపెనీ అది. మన హైదరాబాద్, మన తెలంగాణలో కూడా సదాశివపేటలో ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ ఉన్నట్టుంది. సో ఎంఆర్ఎఫ్ వాళ్ళు 1987లోనే దే స్టార్టెడ్ ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ అని చెప్పి చెన్నైలో చెట్పేట్లో స్టార్ట్ చేశారు. సో దట్ వాజ్ ఎ వెరీ గుడ్ కాంట్రిబ్యూషన్ ఫర్ దెమ్. ఎందుకంటే డెనిస్ లీలీ లాంటి ఒక టాప్ పేస్ బౌలర్ని తీసుకొచ్చి చాలామంది మన జహీర్ ఖాన్లు కానీ, ఆశీష్ నేరాలు, ఇషాంత్ శర్మ, వీళ్ళందరూ కూడా ఎంఆర్ఎఫ్ పేస్ అకాడమీలోనే వాళ్ళు మెళకువలు దిద్దుకున్నారు. చాలా వరకు పేస్ బౌలింగ్లో డెనిస్ లీలీ సూపర్విజన్లో ఇండియా టాప్ క్లాస్ పేస్ బౌలర్స్ అందరూ ఎంఆర్ఎఫ్ అకాడమీకి వెళ్ళి అక్కడ వాళ్ళు ఇప్పటికీ అకాడమీ నడుస్తుంది. ఇప్పటికీ గతంలో డెనిస్ లీలీ యూస్ టు బి దేర్ మెయిన్ కోచ్. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ బీయింగ్ డన్ బై గ్లెన్ మెగ్రా, మరొక లెజెండరీ ఫాస్ట్ బౌలర్. సో చాలామంది ఫాస్ట్ బౌలర్స్ అక్కడ వాళ్ళ టాలెంట్, రా టాలెంట్ని వాళ్ళని ఒక ఫినిష్ ప్రోడక్ట్గా తయారు చేసింది ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్. ఇదే ఎంఆర్ఎఫ్ ప్రమోషనల్ వీడియో ఏం కాదు ఇది. బట్ ఐ డెఫినెట్లీ అక్నాలెడ్జ్ దేర్ కాంట్రిబ్యూషన్. ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ముఖ్యంగా 80sలో మనకి పేస్ బౌలర్స్ సరిగ్గా లేని టైంలో వాళ్ళు చేయడం మనం చూసాం. మనకి ఆ స్టోరీ కూడా తెలుసు. సచిన్ టెండూల్కర్ కూడా ఎంఆర్ఎఫ్ పేస్ అకాడమీకి వెళ్ళాడు. వెళ్ళి సెడ్ ఐ వాంట్ టు బౌల్ ఫాస్ట్ అని చెప్పి డెనిస్ లీలీ దగ్గరికి, డెనిస్ లీలీ సీన్ హిమ్ అండ్ డెనిస్ లీలీ చెప్పాడు, బాబు నువ్వు బ్యాటింగ్ బాగా చేస్తున్నావు, యూ బెటర్ కాన్సన్ట్రేట్ ఆన్ బ్యాటింగ్ నాట్ ఆన్ బౌలింగ్ అని చెప్పి డెనిస్ లీలీ రిజెక్టెడ్ హిజ్ అప్లికేషన్. సో అదర్వైజ్ మనకి సచిన్ టెండూల్కర్ ఒక ఫాస్ట్ బౌలర్గా దొరికిండేవాడు, ఒక మీడియం పేసర్గానైనా. బట్ డెనిస్ లీలీ డిస్కరేజ్డ్ హిమ్ అండ్ రిజెక్టెడ్ హిజ్ క్లెయిమ్. సో అది మనకి మంచి అయింది. ఎందుకంటే లేకపోతే అతను ఫాస్ట్ బౌలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే పరిస్థితి డిఫరెంట్గా ఉంటుంది. సో ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ఇప్పుడు దానికి అంత ప్రామినెన్స్ లేదు గతంలో ఉన్నంత. ఇప్పటికే ఇట్ ఈస్ బీయింగ్ రన్ సక్సెస్ఫుల్లీ.
చాలామంది ఫాస్ట్ బౌలర్స్ వెళ్తారు అక్కడికి. బట్ ఇప్పుడేంటంటే ఫాస్ట్ బౌలర్స్‌కి దే హావ్ అదర్ రెవెన్యూస్. మనకి ప్రతి టీమ్‌కి కూడా మంచి బౌలింగ్ కోచెస్ అకాడమీస్ ఏమైనా ఉన్నాయి కాబట్టి. కానీ ఒకప్పుడు ఫాస్ట్ బౌలర్స్‌కి మన ఇండియాలో కేర్ ఆఫ్ అడ్రస్‌గా ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషనే ఉండేది. సో వీళ్ళ స్ట్రాటజీ చాలా బాగుంది. వాట్ ఐ బేసికలీ వాంటెడ్ టు సే వాస్ దేర్ స్ట్రాటజీ ఈస్ వెరీ గుడ్. సో మంచి మంచి క్రికెటర్స్‌ని వాళ్ళు తయారు చేశారు. అండ్ ఎంఆర్ఎఫ్ ఈస్ బీయింగ్ ఐడెంటిఫైడ్ యాజ్ విత్ సమ్ ఐకానిక్ క్రికెటర్స్ అనేది మనకి కనిపించింది. సో గుడ్ స్ట్రాటజీ కదా. మీ అడ్వర్టైజింగ్ విషయంలో దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ స్ట్రాటజీగా నాకు అనిపించింది. సో దిస్ ఆస్పెక్ట్ సంథింగ్ డిఫరెంట్ కాబట్టి దట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ.